వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో నిమిషాల్లో చాలా ఈజీ మెథడ్లో వడియాలను అంటే అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మామూలుగా ఎండ లేకుండా కూడా ఫ్యాన్ కింద కూడా ఈ వడియాలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కరే వడియాలు చేయడం అయితే కొద్దిగా ఇబ్బంది కదండి. అలాంటి వారికి అయినా సరే ఒక్కరే కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేటట్లుగా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. క్వాంటిటీ అయితే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ శ్రమ లేకుండా రోజు ఒక కప్పు మాత్రమే చేసుకున్నట్లయితే మనకు 20 నుంచి 30 అప్పడాల వరకు అయితే వస్తాయండి. అలా డైలీ చేసుకోవడం వల్ల మనకు చాలా అప్పడాలు కూడా అవుతాయండి. చూడండి, ఇంత చిన్న వడియం ఇంత పెద్దగా అయితే అయింది. నేను ఇక్కడ తుంచి కూడా చూపిస్తా చూడండి. చూసారు కదండి, చాలా ఈజీగా కరకరలాడుతూ వడియాలను అదే అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా అయితే ఒక మందపాటి కడాయిని అయితే తీసుకోవాలండి. అది అల్యూమినియం అయినా పర్లేదు, స్టీల్ అయినా పర్లేదండి. ఇలా మందపాటి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 2 కప్పుల వరకు నేను నీళ్ళని అయితే తీసుకున్నానండి. ఇలా 2 కప్పుల నీళ్ళని తీసుకొని మూత పెట్టేసి బాగా మరగనివ్వాలండి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను అయితే వేసుకుంటున్నానండి. మీరు తెల్లవి అయినా సరే నల్లవైనా సరే రెండిట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. అలానే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లంతా కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ప్లేస్లో వాము కూడా వేసుకోవచ్చండి. అలానే చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసుకున్నాను. ఇలా మనం నీళ్లు మరిగినాక ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకైతే వడియాలు చేసే పిండి కలర్ అయితే అసలు చేంజ్ కాదండి. ముందుగా వేసుకున్నట్లయితే బాగా మరిగే నీటిలో వేసుకున్నట్లయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 2 కప్పుల నీళ్ళకు వచ్చేసి 1 కప్పు దాకా వరి పిండిని అయితే వేసుకోవాలండి. బియ్యం పిండి, ఒట్టి బియ్యం పిండి అండి. ఇది బియ్యాన్ని బాగా కడిగి మంచిగా ఎండబెట్టిన తర్వాత మిల్లాడిచిన రేషన్ బియ్యం పిండి అండి. ఇది 2 కప్పుల నీళ్ళకు వచ్చేసి 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని ఇప్పుడు అండి అసలైన ప్రాసెస్, మంట సిమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు మంట సిమ్లో ఉంచుకొని కనీసం అంటే 5 నిమిషాల వరకు ఇలా గరిటెతో కలుపుతూనే మగ్గించుకోవాలండి. కలుపుతూనే కలియబెడుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలైనా ఈ ప్రాసెస్ చేయాలండి. ఇలా చేసుకోవడం వలన పిండిలో మంచిగా జిగురుదనం అనేది వచ్చి మనకు వడియాలు చేసిన తర్వాత కూడా మనకు క్రాక్స్ రానట్లుగా విరిగిపోయినట్లుగా అయితే ఉంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ చిన్న టిప్ని అయితే ఉపయోగించి చేసినట్లయితే మనకు మంచిగా అయితే వస్తాయండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఈ పిండిని సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇలా మళ్ళీ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి ఒక 2-3 నిమిషాల వరకు చక్కగా అయితే కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవడం వల్ల మనం చేసే వడియాలు వచ్చేసి విరిగిపోయినట్లుగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 5 నిమిషాల వరకు ఇలా కలిపిన తర్వాత మనకు అప్పుడే స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. పిండిలో కూడా జిగురుదనం అనేది వస్తుందండి. ఇప్పుడు మనం కొద్దిగా చేతికి అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మనం చాలా వేడిగా ఉంది కదండి మనం చేసిన పిండి. కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి కలిపిన తర్వాత. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న రౌండ్ బౌల్స్ లాగా అయితే చేసుకోవాలి. వడియం వచ్చేసి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో అయితే మనం ఇలా బౌల్స్ని అయితే ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బౌల్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒక్కరే కూడా చాలా ఈజీగా అయితే పర్ఫెక్ట్గా త్వరగా అయితే చేసుకోవచ్చండి వడియాలు. ఇలా చేసిన బౌల్స్ మీద ఒక క్లాత్ వేసి పక్కన ఉంచుకోవాలి. అవి తడి ఆరిపోకుండా మంచిగా వస్తాయండి వడియాలు క్లాత్ వేసుకోవడం వల్ల. ఇలా వడియాలు చేసే మిషన్ ఉంటుంది కదండి, మిషన్ తీసుకొని పైన కవర్స్ అయితే పైన లేయర్కి ఒక కవర్, కింద లేయర్కి ఒక కవర్ అయితే తీసుకొని కవర్లకు అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కవర్ పేపర్లో మీరు బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా
చూడండి, ఎక్కువ అస్సలు స్ప్రెస్ చేయకూడదండి. ఇలా బౌల్ని అయితే పెట్టేసి అస్సలు స్ప్రెస్ చేయకూడదండి. జస్ట్ అలా అన్నట్లయితే మనకు ఈజీగా అయితే ఇలా అప్పడం అయితే వచ్చేస్తుందండి. ఎక్కువ స్ప్రెస్ చేసినట్లయితే మనకు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయండి. ఆరిన తర్వాత వడియాలు వచ్చేసి మనం ఎక్కువ స్ప్రెస్ చేయనట్లుగా జస్ట్ అలా అన్నామనుకోండి, చాలా ఈజీగా అయితే వస్తాయండి. అప్పడాలు వచ్చేసి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. నేను అన్నీ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక రోజు నైట్ అంతా నేను ఇక్కడ వడియాలను అయితే ఎండబెట్టుకున్నానండి. మనం మార్నింగ్ వేసి పిల్లలు స్కూల్లోకి వెళ్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు వీలు పడినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా బెడ్రూమ్లో లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఆరిపోతాయండి. మార్నింగ్ ఒక 2 గంటల సేపు అయితే ఇవి చాలా ఈజీగా క్లాత్ నుంచి కూడా ఊడొచ్చేస్తాయండి. నేను ఎక్కువగా స్ప్రెస్ చేసినట్టు కొద్దిగా మధ్యలో పగులు వచ్చినట్లు అనిపించాయండి, కానీ చాలా చాలా బాగా వచ్చాయండి. ఒక 2 గంటల సేపు అయితే నేను వీటిని ఎండలో ఉంచుకున్నానండి. మార్నింగ్ ఇలా ఎండలో ఉంచిన తర్వాత మధ్యాహ్నం లంచ్ లేకైతే పప్పు సాంబార్ లేకైతే సైడ్ డిష్ అయితే యూజ్ చేసుకున్నామండి. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. పప్పు సాంబార్లోకి చాలా రుచిగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నువ్వులు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసామండి. చాలా బాగా చక్కగా కూడా పొంగుతో అయితే వస్తాయండి. నేను చూపించిన ఈ కొలతలతో అయితే ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్లో ఇలాంటి వడియాల రెసిపీస్ అయితే చాలా అంటే చాలా పాపులర్ అయిన రెసిపీస్ అండి. మన ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్ళిన ఈ వడియాల రెసిపీ చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంకా అలానే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.